హలో అందరికీ. ఈరోజు మనం ఫ్లిక్సింగ్ పార్టీ థియేటర్స్లో అయితే ఉన్నాము. ఈరోజు మనతో పాటు స్పెషల్ గెస్ట్ ఉన్నారు. వారెవరో కాదు, మరి బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ కృష్ణ గారు ఉన్నారు. వారితో పాటు కూడా ప్రొపరేటర్ కూడా వీరు గారు కూడా ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ అండి, నమస్తే. బాగున్నారా? బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. ఓకే. ఇక్కడ గౌతమ్ కృష్ణ గారు ఫెసిలిటీ ఎలా ఉన్నాయి మీరు చూస్తున్నారు కదా. ఎగ్జిబిషన్ అంతా చూస్తుంటే కూడా చాలా బాగుంది. నిజంగా మాకే చాలా ఎక్సైటింగ్ గా ఉంది. మీకు ఎలా ఉంది? సో థీమ్స్ అయితే చాలా చాలా నచ్చాయి నాకు. అండ్ ఒక్కొక్కటి ఒక్కో థీమ్లో ఉంది. అన్నీ లైక్ డిఫరెంట్ పీపుల్కి కేటర్ చేసేలాగా ఉంది. సో ది యాంబియన్స్ అండ్ సౌండ్ క్వాలిటీ ఎవ్రీథింగ్ చాలా టాప్ నాచ్ ఉంది. సో లైక్ ఫ్యామిలీస్ కానీ, స్టూడెంట్స్ కానీ, లేకపోతే ఫ్రెండ్స్ కానీ వచ్చి వాళ్ళ ప్రైవేట్ స్పేస్ ఎంజాయ్ చేయడానికి, లేకుంటే మంచి ఫిల్మ్స్ ఎంజాయ్ చేయడానికి, అట్ ద సేమ్ టైమ్ దే కెన్ హ్యావ్ ఏ వెరీ లైక్ బిగ్ బ్లాస్ట్ ఓవర్ హియర్. ఎందుకంటే మంచి కెపాసిటీ ఉంది ఇక్కడ. చాలామంది లైక్ అకామిడేట్ అవ్వగలుగుతారు. అట్లీస్ట్ 30 people కెన్ ఫిట్ ఇన్ one hall. So you can come over here and have a great time over here. ఓకే. మీరు అంటే బిగ్ బాస్ మామూలుగా మీ ఫ్యాన్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? సో ఇంకా మీ యూత్కి కూడా ఏం చెప్పాలనుకుంటున్నారు ఇలాంటి? సో యాక్చువల్లీ లైక్ చాలామందికి లైక్ మంచి ప్రైవేట్ స్పేస్ ఎంజాయ్ చేయాలని, లేకుంటే వాళ్ళ పార్టీస్ కానీ, లేకుంటే ఏదైనా వాళ్ళ ఫ్యామిలీ లైక్ గెట్ టుగెదర్స్ కానీ వాళ్ళు లైక్ ఎంజాయ్ చేయాలని అనుకున్నప్పుడు బయట చాలా కాస్ట్ పెరిగిపోయినాయి. అండ్ బయట క్లబ్బింగ్స్ కానీ అవన్నీ. సో దట్స్ వేరే కైండ్ ఆఫ్ ఒక జోన్లో ఉన్నాయన్నమాట. సో ఇలాంటి ప్లేస్లో ఏంటి అంటే యూ కెన్ హ్యావ్ ఏ గ్రేట్ టైమ్ అండ్ అట్ ది సేమ్ టైమ్ వెరీ అఫోర్డబుల్. అండ్ మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ, లేకుంటే స్టూడెంట్స్ కానీ వాళ్ళు కూడా అఫోర్డ్ చేయగలిగే ప్రైజెస్ ఉన్నాయి కాబట్టి సో దే కెన్ హ్యావ్ ఏ గ్రేట్ టైమ్ ఓవర్ హియర్. అండ్ ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ అయితే ఇంత తక్కువ ప్రైస్లో వేరే ఎక్కడ దొరకదు. మీరు బయటకు వెళ్ళినా కూడా సో బయట బిల్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో నేను వీళ్ళ ప్రైజెస్ టారిఫ్స్ కూడా చూసిన. సో ఇంకా వేరే ప్రైవేట్ థియేటర్స్తో పోల్చుకుంటే వీళ్ళు చాలా తక్కువ ప్రైజెస్కి ఇస్తున్నారు కాబట్టి సో ఇట్స్ వెరీ లైక్ పాకెట్ ఫ్రెండ్లీ. సో వీరు గారు మీరు చెప్పండి, యాక్చువల్లీ అసలు ఈ ఐడియా మీకు ఎలా వచ్చింది? బిజినెస్ చేయడానికి అసలు ఎలా థాట్ వచ్చింది? అండ్ ఫ్లిక్సింగ్ పార్టీ థియేటర్స్ అని నేమ్ ఎలా పెట్టారు? మీకు ఎవరైనా ఐడియా ఇచ్చారా, లేకపోతే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఐడియా ఇచ్చారా? మీ ఓన్ థింకింగా ఏంటి? యాక్చువల్లీ నౌఏడేస్ మనకి బర్త్డే పార్టీస్ కానీ, యానివర్సరీస్ కానీ ఇక్కడ జరుగుతుంటే కూడా పీపుల్ ఆర్ లైక్ గోయింగ్ టు రెస్టారెంట్స్ అండ్ హ్యావింగ్ దేర్ ఫుడ్ అండ్ వాచింగ్ ఫిలిం అండ్ కమింగ్ బ్యాక్ టు దేర్ హోమ్స్. దెర్ ఈస్ సంథింగ్ నాట్ లైక్ ఒక ప్లేస్లో మనం మొత్తం అంతా అకామిడేట్ చేసి సెట్ చేయడానికి దెర్ ఈస్ నో పర్టికులర్ ప్లేస్ ఇస్ దేర్. సో నాకు అనిపించింది దిస్ ఈస్ ద రైట్ స్పేస్ టు గివ్ ద పీపుల్ వాళ్ళ బర్త్డేస్ ఉన్న, యానివర్సరీస్ ఉన్న వాళ్ళు వచ్చి ఇక్కడ సెలబ్రేట్ చేసుకొని వాళ్ళ ప్రైవేట్ స్క్రీనింగ్లో సినిమా చూసి అండ్ నెక్స్ట్ వాళ్ళ ఫుడ్ ఏమన్నా కావాలంటే మన మెనూ నుంచి ఆర్డర్ చేసుకొని అండ్ ఎట్ వన్ స్టాప్ డెస్టినేషన్ ఫర్ దేర్ సెలబ్రేషన్ అనమాట. సో దట్ ఈస్ ఆఫ్ ద ఐడియా వీ ఇనిషియేటెడ్. అండ్ ఫ్లిక్స్ అండ్ పార్టీ వై వీ నేమ్ దట్ అంటే నాకు వీఆర్ ఒక సినిమాని, ఒక ఫుడ్ని, మొత్తం ఎంటర్టైన్మెంట్ని ఒక దగ్గరే మనము జాయిన్ చేస్తున్నాం కాబట్టి ఫ్లిక్స్ ఈజ్ సంథింగ్ కాల్డ్ ఫిలిమ్స్. So as a film lover, I want to mention it that in my particular business. So that's the reason I mentioned it as a Flix. And the party is like, you can vibe and you can have food over here and you can gather together and everything. So Flix and party is named as like it. ఎనీథింగ్ మోర్. ఓకే, మీరు చెప్పండి. అంటే ఇక్కడ మూవీస్ కానీ, క్రికెట్ గురించి కానీ, అసలు మీ ఫ్రెండ్స్తో వస్తే మీరు ఎలాంటివి చూడాలనుకుంటున్నారు? సో డెఫినెట్లీ యాక్చువల్లీ నేను నెక్స్ట్ టైం వచ్చి సోలో బాయ్ నా ఫిల్మే చూస్తా ఇక్కడ నా ఫ్రెండ్స్తో కూర్చొని. ఎందుకంటే ఫిల్మ్ రెడీగా ఉంది నాది. సో ఐ వాంట్ టు ఎక్స్పీరియన్స్ ఇట్ ఓవర్ హియర్. నా ఫ్యూ ఆఫ్ మై ఫ్రెండ్స్కి నేను చూపిద్దామని ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకుంటున్నా. ప్రీమియర్ ఎప్పుడు అని చెప్పేసి అందరు అడుగుతున్నారు. సో ఇట్స్ లైక్ ఏ క్లోజ్ ప్రీమియర్. అంటే లైక్ నా ఫ్యామిలీకి కానీ, లైక్ నా క్లోజ్ ఫ్రెండ్స్కి నేను చూపిద్దామని అనుకుంటున్నాను సోలో బాయ్ ఫిల్మ్ ఇక్కడ. అండ్ అట్ ది సేమ్ టైమ్ లైక్ ఐపీఎల్కి లైక్ ఇట్స్ ఏ గ్రేట్ గెట్ అవే. ఎందుకంటే మీకు బయటికి ఎక్కడికి వెళ్ళినా కూడా సో లైక్ ద ప్రైజెస్ ఆర్ లైక్ బాంబ్ అనమాట. సో ఎనీ వన్ లైక్ స్టూడెంట్స్ కానీ, వాళ్ళు ఎక్కువ అంత ఎఫోర్డ్ చేయలేని వాళ్ళు కానీ సో దే కెన్ ఈజీలీ కమ్ ఓవర్ హియర్ అండ్ దే కెన్ హ్యావ్ ఎ గ్రేట్ టైమ్. అండ్ so this IPL season you will definitely love being here. And a lot of films and any OTT platforms ki like access undi. So it's a very like a good deal.
ఓకే. అంటే బయటి వాటికి వీటికి డిఫరెన్స్ ఏంటి? మీకు ఏమైనా డిఫరెన్స్ తెలుస్తుందా? చాలా మీరు ఇలాంటివి కూడా బయట కూడా చూసుంటారు. సో అక్కడికి ఇక్కడికి స్పెషల్ ఏముంది? సో వన్ ఈజ్ ద థీమ్ అనమాట, అండ్ రోజ్ల్యాండ్ థీమ్ అని అండ్ హార్ట్ఫ్లిక్స్ థీమ్ అని ఆ థీమ్స్ చాలా బాగున్నాయి. ఎందుకంటే మనము సెలబ్రేట్ చేసుకున్నప్పుడు వీ లవ్ టు టేక్ పిక్చర్స్, వీ లవ్ టు టేక్ రీల్స్ యాక్చువల్లీ, అండ్ దానికి మంచి గ్రేట్ లైటింగ్ కావాలి, గ్రేట్ థీమ్ కావాలి, గ్రేట్ కలర్స్ కావాలి, కలర్ ప్యాటర్న్స్ కావాలి, సో ఆన్ స్క్రీన్ మంచిగా కనిపించడానికి. సో అది మంచిగా ఆఫర్ చేస్తుంది. సో మీ బర్త్డే పార్టీస్ కానీ ఏమైనా ఉన్నప్పుడు యూ కెన్ క్లిక్ గ్రేట్ పిక్చర్స్ అండ్ హ్యావ్ గ్రేట్ రీల్స్, అండ్ సో మీకు ఒకటే ప్లేస్లో చాలా లైక్ వస్తుంది కదా. సో ఇట్స్ గ్రేట్ డీల్. ఓకే వీరు గారు, మీరు చెప్పండి ఇక్కడ ఎలాంటి ఫెసిలిటీస్, ఎలాంటి ఈవెంట్స్ చేస్తారు, ఎలాంటి ప్రైజెస్ ఉంటాయి? సో మన దగ్గర వచ్చేసి ఇక్కడ 1 year సెలబ్రేషన్ నుంచి అట్ ఎవ్రీ సెలబ్రేషన్ లైక్ గెట్ టుగెదర్లకి మళ్ళీ ఇక్కడ పార్టీ ఈవెంట్ చేసుకున్నాక పీపుల్ ఆర్ లుకింగ్ అవుట్ సైడ్ టు గో సమ్వేర్ అండ్ ఈట్ సంథింగ్ దేర్. సో మనం అట్లా కాకుండా వీ ప్లాన్ లైక్ ఒక ప్రైవేట్ థియేటర్ ఉంటే దాన్ని మేము కంప్లీట్గా డైనింగ్ కోసం అని పెట్టి, అండ్ వెన్ ఎవర్ పీపుల్ ఆర్ కమింగ్ హియర్ వాళ్ళకి ఫుల్ అన్ని అరేంజ్మెంట్స్ అన్నీ ఇక్కడే చేస్తున్నాం అనమాట. అండ్ మోర్ ఓవర్ కంపేరింగ్ టు అదర్ ప్రైవేట్ థియేటర్స్ వీఆర్ ఛార్జింగ్ వెరీ వెరీ లెస్. అవర్ థింగ్ ఈజ్ ద ప్రీమియం వన్ అండ్ కంపేర్ టు అదర్ ప్రైవేట్ థియేటర్స్, అండ్ వీఆర్ ఆల్సో ఛార్జింగ్ వెరీ మినిమల్ ప్రైజెస్. లైక్ గౌతమ్ సెడ్ మన టారిఫ్స్ అన్ని చూసినాక కూడా ఈ సైడ్ లైక్ ఏంటి ఇంతనే ఛార్జ్ చేస్తున్నారా అని అడిగాడు. బట్ మై మోటో ఈజ్ లైక్ జస్ట్ మనం ఏంటంటే ఎవ్రీ వన్ నవ్ డే సెలబ్రేషన్ ఇస్ ద బిగ్ థింగ్ ఫర్ ఎవ్రీ వన్. వాళ్ళ బర్త్డేస్ వచ్చినా కానీ పీపుల్ ఆర్ సెలబ్రేటింగ్ ఇన్ మన కాజాగూడ లేక్స్ దగ్గర కానీ, నెక్లెస్ రోడ్ దగ్గర కానీ, ఇక్కడ అంతా సెలబ్రేట్ చేస్తున్నారు యూత్ అంతా. సో అట్లా కాకుండా నాకేంటంటే ఐ వాంట్ టు ఛార్జ్ వెరీ మినిమల్ ఫర్ దెమ్. అంటే వాళ్ళు ప్రైజెస్ చూసినా కూడా దే హ్యావ్ టు ఫీల్ లైక్ వీ క్యాన్ కమ్ అండ్ సెలబ్రేట్ హియర్ అని వాళ్ళకి కనిపించాలి. అంతేగాని బయట చెప్తున్న ప్రైజెస్ ప్రకారం మరి ఎందుకులే మనం ఇంటి దగ్గర చేసుకుందాం లేకపోతే ఎక్కడైనా చేసుకుందాం అని అలాంటి ఒక థాట్ని నేను వైప్ చేద్దామన్న ప్రాసెస్లోనే ఇంత ప్రీమియంనెస్లో కూడా వీఆర్ ఛార్జింగ్ వెరీ మినిమల్ అనమాట. సో వాళ్ళకి అఫోర్డబుల్ ప్రైజెస్ ఉంది అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ప్రీమియం, అండ్ అవర్ ప్రైవేట్ థియేటర్ ఆల్సో 7.1 Dolby Atmos system is there, and recliners are everything is arranged, and our food is also very great. మనం ఏదైనా ఫుడ్ అంతా కూడా అరేంజ్ చేసినా కానీ పీపుల్ ఆర్ లవింగ్ టు హ్యావ్ అవర్ ఫుడ్ ఓవర్ హియర్. అండ్ ఓకే, మేము కూడా చూస్తున్నాము. అంటే ఈ సోఫాలు, ఈ సెట్ అంతా కూడా చాలా బాగున్నాయి నిజంగా. ఎందుకంటే నేను కూడా అసలు ఈ సెట్ అంతా చూస్తుంటే నిజంగా అసలు చాలా హై ఉంది. దీన్ని చూస్తుంటే కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుందని కూడా అనిపిస్తుంది మాకైతే. కానీ మీరు మినిమం అయితే మేము 10,000 to 15,000 అని అనుకుంటున్నాం. కానీ మీరు ఎంత అనుకుంటే మీరు చెప్పండి ఒకసారి. మీరు 10,000 to 15,000 అన్నారు. వీఆర్ ఛార్జింగ్ ఓన్లీ 1,500 for 3 hours for 4 members. Oh my God, 1,500. Wow, 1,500 only. Yes, including decoration we are giving 1,500. Okay. Yeah, and after that each person only 200 rupees. Yeah, బయటంతా కూడా మీరు అన్నట్టే 10,000-15,000 ఉంది, బట్ వీఆర్ నాట్ ఛార్జింగ్ ఇన్ దట్ హై ప్రైజెస్, అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ కస్టమైజ్డ్ టు అకార్డింగ్ టు ద కస్టమర్స్ చాయిస్. యా, అంటే ప్రీ రిలీజ్ మామూలుగా మూవీస్కి కూడా ఎంతవరకు? యా, మేము యాక్చువల్గా మొన్న రీసెంట్గా కూడా కొన్ని షార్ట్ ఫిలిమ్స్కి కూడా మేము ఇక్కడ ఏంటంటే వాళ్ళ లాంచ్ కానీ వాళ్ళ రిలీజ్ కానీ ఇక్కడ చేసేటట్టు వి డిడ్ ఆల్ దోస్ థింగ్స్ అన్నమాట. సో ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కానీ ఎవరన్నా వచ్చినా కానీ లేకపోతే ఎవరన్నా వాళ్ళ సాంగ్ రిలీజ్ చేసుకోవాలన్నా కానీ వీఆర్ సో హ్యాపీ టు వెల్కమ్ దెమ్. వాళ్ళు ఎవరన్నా ఏ ఫిలిం అయినా వచ్చినా కానీ, నేను కూడా ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన వాడిని, ఐ డిడ్ కపుల్ ఆఫ్ ఫిలిమ్స్. యా, సో మా ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా కానీ లేకపోతే ఎనీబడి హూజ్ ఇంట్రెస్టెడ్ దే కెన్ అప్రోచ్ మీ, అండ్ వాళ్ళు కావాలనుకుంటే ఇక్కడ ఈవెంట్స్ చేసుకోవచ్చు. వాళ్ళు మన స్క్రీనింగ్లో, ప్రైవేట్ స్క్రీనింగ్లో దే కెన్ లాంచ్ దేర్ సాంగ్ ఆర్ టైటిల్ సాంగ్ ఆర్ ఎనీథింగ్ ఎల్స్ ఓవర్ హియర్. యా, వీఆర్ హ్యాపీ టు వెల్కమ్ దెమ్. గౌతమ్ కృష్ణ గారు, మీరు చెప్పండి. ఇక్కడ ఉన్న వీటి గురించి చూస్తుంటే చాలా బాగుంది కూడా అసలుకి. అంటే మీరు యూత్కి అసలు ఏం చెప్తున్నారు ఇక్కడున్న దాన్ని బట్టి చూసి? సో ఇది యాక్చువల్లీ ఇట్స్ ఇన్ ద హార్ట్ ఆఫ్ ది సిటీ, JNTU కూకట్పల్లి దగ్గర. ఇక్కడ చాలా మంది యంగ్స్టర్స్ ఉంటారు, చుట్టూ JNTU ఉంది, అండ్ చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి, చాలా హాస్టల్స్ ఉన్నాయి, అండ్ అట్ ది సేమ్ టైం KPHB చాలా దగ్గరలో ఉంది. సో ఎ లాట్ ఆఫ్ ఫ్యామిలీ పీపుల్ ఆర్ దేర్. సో ఇట్స్ ఇన్ ద హార్ట్ ఆఫ్ ద సిటీ. సో డెఫినెట్లీ మీకు చాలా లైక్ ఒక మంచి ప్లేస్లో, ఒక హార్ట్ ఆఫ్ ది సిటీలో మీకు చుట్టుపక్కల వాళ్ళందరికీ సో ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. అట్ ది సేమ్ టైం లైక్ వీరు చెప్పినట్టు లైక్ ద టారిఫ్స్ అండ్ ఆల్ ఆర్ వెరీ లో, మినిమలిస్టిక్గా. సో మీకు పాకెట్ ఫ్రెండ్లీ, ఎట్ ద సేమ్ టైం మంచి అంబియన్స్ అండ్ మంచి టైం స్పెండ్ చేయాలి అనిపిస్తే, లేకుంటే మీ బర్త్డేస్ ఉన్నా, లేకుంటే ఎనీ యానివర్సరీస్ ఉన్నా, ఎనీ గెట్ టుగెదర్స్ ఉన్నా, లేకుంటే మీ ఫ్రెండ్స్తోని జస్ట్ అట్లా ప్రైవేట్ టైం స్పెండ్ చేయాలి, చిల్ అవ్వాలి అని అనుకున్నా కూడా ప్లీజ్ కమ్ అండ్ విజిట్ ఫ్లిక్స్ అండ్ పార్టీ. సో ఇట్స్ వెరీ వెరీ పాకెట్ ఫ్రెండ్లీ, ఇట్స్ వెరీ లైక్ క్లీన్, నీట్, అండ్ ద సౌండ్ క్వాలిటీ, పిక్చర్ క్వాలిటీ, సో ఎవ్రీథింగ్ ఈజ్ like top notch. You will have a premium experience, like I'm assuring you that.
సో మీరు ఇందాక అడిగినట్టు యూనో షార్ట్ ఫిలిమ్స్ కానీ ఎవరన్నా ఉన్నా కానీ వాళ్ళకి ఏంటంటే మేము స్పెషల్గా వాళ్ళు ఒకవేళ వాళ్ళు సినిమా తీస్తున్నారు బికాజ్ వీ ఓన్లీ నేమింగ్ ఇట్ యాజ్ అ షార్ట్ ఫిలిం సో దేర్ బడ్జెట్ ఈస్ వెరీ మినిమమ్ like that only they are starting their career and nowadays we can see అక్కడి నుంచి స్టార్ట్ చేసిన వాళ్ళు they became the big stars in the industry we can see that సో అలా ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్న ప్రొడ్యూసర్స్ ఎవరైనా ఉన్నా కానీ మన దగ్గరకు వచ్చి లాంచ్ పెట్టుకున్నా మన దగ్గర రిలీజ్ చేసుకున్నా కానీ మనం చాలా అంటే ఇప్పుడు మేము చెప్పిన ప్రైజెస్ కంటే కూడా చాలా తక్కువగా ఇస్తాం ఎందుకంటే యాజ్ వి ఆల్ లవ్ సినిమా అండ్ వి ఆల్ కేమ్ ఫ్రమ్ దట్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి ఐ హ్యావ్ దట్ ఇంటెన్షన్ ఇన్ మై సైడ్ సో ఐ డూ దట్ అండ్ ఇవాళ రీ రిలీజెస్ చూస్తే ప్రతి థియేటర్లో యూనో అదొక వైబ్ అనేది ఒక ఎక్సలెంట్గా వెళ్తుంది సో అక్కడ కూడా కొంతమంది మిస్ చేసిన వాళ్ళు ఉన్నారు సో మన దగ్గర ఏంటంటే ఎవ్రీథింగ్ ఓటీటీ అన్ని ప్లాట్ఫామ్స్ అవైలబుల్ ఉంటాయి సో మీరు వచ్చి మీకు నచ్చిన ఫేవరెట్ ఫిలింతో మీ ఒక 10-15 మెంబర్స్ ఫ్రెండ్స్ అందరు గ్యాదర్ అయ్యి ఇక్కడ మీరు సెలబ్రేట్ చేసుకొని అండ్ ఆ సినిమా పెట్టుకొని యూ కెన్ చిల్ అవుట్ హియర్ అండ్ మంచి అంబియన్స్ ఇస్తున్నాము మంచి బడ్జెట్లో ఇస్తున్నాము అండ్ ఆల్సో వీఆర్ ఛార్జింగ్ వెరీ లెస్ అండ్ మా దగ్గర మీరు ఒకసారి ఎక్స్పీరియన్స్ చేసినా కూడా కస్టమర్స్ ఆర్ రిపీటింగ్ హియర్ టు కమ్ అండ్ ఎక్స్ప్లోర్ అగైన్ బికాజ్ అంత మంచి రెస్పాన్స్ ఉంది మా స్టాఫ్ కూడా దే విల్ రిసీవ్ యూ వెరీ వెల్ దెర్ ఇస్ నో డౌట్ ఇన్ దట్ and I really like to invite all you guys also watching there. Thank you. ఓకే, మీరు ఈ మధ్య కాలంలో అంటే ఏదైనా మూవీ మిస్ అయి ఉంటారు కదా, సో రీ రిలీజ్కి ఏ మూవీ చూడాలనుకుంటున్నారు? సో యాక్చువల్లీ లైక్ నేను పవర్ స్టార్ అన్నకి చాలా పెద్ద ఫ్యాన్ని. సో పవర్ స్టార్ అండ్ చరణ్ అన్న నాకు గ్రాండ్ ఫినాలేలో కలిసిన చరణ్ అన్న. సో వాళ్ళ అన్ని ఫిల్మ్స్ నేను లైక్ చూడాలని అనుకున్నా. లైక్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్స్ ఈజ్ జల్సా, పవర్ స్టార్ ది, గబ్బర్ సింగ్ అండ్ ఇంకా చాలా ఫిల్మ్స్ ఉన్నాయి యాక్చువల్ చెప్పాలంటే. సో ఐ విల్ డెఫినెట్లీ కమ్ అండ్ హ్యావ్ ఏ గ్రేట్ టైమ్. ఇక్కడ నా ఫ్రెండ్స్ని తీసుకొస్తా, దెన్ నా ఫ్యామిలీని కూడా తీసుకొస్తా. సో ఐ విల్ హ్యావ్ ఏ గ్రేట్ టైమ్. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు హ్యావ్ ఏ గ్రేట్ టైమ్ ఓవర్ హియర్. యాక్చువల్లీ రీసెంట్గా మేము ఇది స్టార్ట్ చేసి ఫ్యూ డేస్ అవుతుందండి. పీపుల్ ఆర్ కమింగ్ టు సెలబ్రేట్ దర్ బర్త్డేస్ అండ్ యానివర్సరీస్. అండ్ గుడ్ థింగ్ ఏంటంటే ఎస్టర్డే ఓన్లీ వి డిడ్ ఏ ఎంగేజ్మెంట్ ఓవర్ హియర్. వన్ కపుల్ ఎంగేజ్డ్ హియర్. వాళ్ళు వచ్చి రియలీ ఫెల్ట్ దట్ పర్టికులర్ హార్ట్ఫ్లిక్స్ డెకరేషన్ ఏంటంటే మనకి సిటీ మొత్తంలో యూనిక్ ఉందని చెప్పి వాళ్ళు ఫీల్ అయ్యి వాళ్ళు ఏంటంటే మా క్రౌడ్ మేము ఫ్యామిలీ వరకే ఫంక్షన్ చేసుకుంటున్నాము, సో మాకు కొంచెం సపోర్ట్ చేయండి, మేము మాకు ఇక్కడ చేసుకోవాలని ఉందండి, బికాస్ మాకు ఆ థీమ్ నచ్చింది, బయటకు వెళ్తే అంత మంచి డెకరేషన్ ఎక్కడ లేదు అని చెప్పి దే ఆస్క్డ్ ఫర్ అస్. అండ్ టోటల్ 3 rooms కూడా వాళ్ళకి అకామిడేట్ చేసి ఇచ్చాము. అండ్ దే రియలీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఎంగేజ్మెంట్స్ అండ్ హాఫ్ శారీ ఫంక్షన్స్ కూడా మేము ఇక్కడ చేసాము. అండ్ వీ డింట్ ఎక్స్పెక్ట్ దట్ యాక్చువల్లీ వెన్ ద టైమ్ వీ స్టార్టెడ్ ఇట్, బట్ ఆఫ్టర్ seeing all those things we are so happy for that, and I really like to people to come and explore over here. Thank you so much అండి. సో యాక్చువల్లీ లైక్ బ్రో చెప్తుంటే నాకు ఒక ఐడియా వచ్చింది. ఎవరైనా మీ గర్ల్ ఫ్రెండ్కో బాయ్ ఫ్రెండ్కో ప్రపోజ్ చేయాలని అనుకుంటే, సో వాళ్ళకి ఒక సర్ప్రైజ్ త్రో చేయాలని అనుకుంటే వాళ్ళకి లైక్ కమ్ టు దట్ హార్ట్ఫ్లిక్స్ థీమ్. అది చాలా చాలా బాగుంది, ఎందుకంటే లైక్ ద రెడ్ థీమ్ అండ్ ద లవ్ సింబల్ అండ్ ఆల్ దోస్ థింగ్స్ అది ఎక్కడ చూడలేదు నేను ఇప్పటి వరకు వేరే ప్రైవేట్ థియేటర్స్లో. సో ఆ సర్ప్రైజ్ అయితే మీరు ప్లాన్ చేయండి అండ్ మంచి రీల్ తీసి దీన్ని ట్యాగ్ చేయండి, నన్ను కూడా ట్యాగ్ చేయండి. దిస్ ఈజ్ మై ఐడియా ఫ్రమ్ మై సైడ్. ఖచ్చితంగా. ఐఎమ్ ఆస్కింగ్ వన్ క్వశ్చన్, మీరు సింగిలా మింగిలా? మీరు ఒకవేళ ఇప్పుడు ఇదే క్వశ్చన్ చెప్పారు కదా, ఇప్పుడు మీరు చెప్పండి. సో యాక్చువల్లీ లైక్ నేను సోలో బాయ్ మూవీ ప్రెస్ మీట్ అప్పుడు చెప్తాను నేను. ఇది సీక్రెట్ అనమాట. వావ్, సీక్రెట్. ఓకే, ఇప్పుడు మీ మూవీ నెక్స్ట్ మంత్ రిలీజ్ ఉందా? ఎప్పుడు రిలీజ్ ఉంది? యా, మోస్ట్లీ లైక్ మే ఎండ్లో అనుకున్నాం. డేట్ ఇంకా ఫిక్స్ అవ్వలేదు యాక్చువల్లీ. కొన్ని ఓటీటీ ప్లాట్ఫామ్స్ బిజినెస్ అదంతా అవుతుంది. సో వెరీ సూన్ వీ విల్ అప్డేట్ ద డేట్ ఆఫ్ ద రిలీజ్. ఇంకా మాకు తెలియని కొన్ని విషయాలు ఏంటంటే, తెలియని కదా, చాలా తెలిసినవి. అసలు మీరు డాక్టర్, డైరెక్టర్, రైటర్ కమ్ యాక్టర్ కూడా. సో ఇవన్నీ అసలు ఎలా షెడ్యూల్ చేస్తున్నారు మీరు? అసలు ఈ బిజీ అసలు ఎట్లా ఇది చేస్తున్నారు? సో యాక్చువల్లీ లైక్ నా ఫస్ట్ ఫిల్మ్ అంటే లైక్ అన్నీ షెడ్యూల్ చేయట్లేదు. ఇప్పుడు ఓన్లీ ప్రస్తుతానికి యాక్టింగ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నా. సో నేను డాక్టర్, లైక్ ఎడ్యుకేషన్ వైజ్ ఐ కంప్లీటెడ్ మై MBBS. దాని తర్వాత ఇంకా ఫిల్మ్స్ వైపు వచ్చేసిన. ఐఎమ్ నాట్ వర్కింగ్ యాజ్ ఎ డాక్టర్ రైట్ నౌ. సో అండ్ నా ఫస్ట్ ఫిల్మ్కి నేనే డైరెక్షన్ అండ్ లైక్ నేనే యాక్టింగ్ చేయడం జరిగింది. బట్ పోస్ట్ బిగ్ బాస్ లైక్ ఐఎమ్ గెట్టింగ్ గుడ్ ఆపర్చునిటీస్ కాబట్టి సో నేను ప్రస్తుతానికి ఓన్లీ యాక్టింగ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నా. వెరీ సూన్ ఐ మైట్ డైరెక్ట్ ఆల్సో.
బట్ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ప్లాన్ లేదు. నా సోలో బాయ్ ఫిల్మ్ తర్వాత ఇంకో ఫిల్మ్ కూడా ఒకటి ప్లాన్ చేస్తున్నాము. సో ఆఫ్టర్ దట్ ఐ మైట్ డైరెక్ట్. సో కాదు అంటే మీరు డాక్టర్ కదా, అసలు ఇండస్ట్రీలోకి ఎలా రావాలనిపించింది మీకు? అంటే పూర్తిగా దానికి దీనికి అసలు సంబంధమే లేదు, పూర్తిగా చాలా డిఫరెంట్. అసలుకి ఎలా వచ్చారు అసలు? సో అంటే చిన్నప్పటి నుంచి యాక్చువల్లీ లైక్ ఫిల్మ్స్ అంటేనే ప్యాషన్. సో నేను చిన్నప్పటి నుంచి ప్రతి ఫిల్మ్ చూసేవాడిని, వచ్చిన ప్రతి సినిమా. సో అట్లా ప్యాషన్తో వచ్చిన ఇంకా కంప్లీట్గా. ఓకే, ఫైనల్లీ ఫ్లిక్స్ ఇన్ పార్టీ థియేటర్స్ గురించి మీరు ఫైనల్లీ ఏం చెప్తున్నారు? సో ద ప్రైజెస్ ఆర్ వెరీ లో అండ్ వెరీ వెరీ లైక్ ఫ్రెండ్లీ అంబియన్స్ అండ్ మీకు మంచి టైం స్పెండ్ చేయాలనిపిస్తే మీ ఫ్రెండ్స్తోని, ఫ్యామిలీతోని, లేకుంటే లైక్ ఎనీవన్, లైక్ కపుల్స్, ఎనీవన్. సో ఏదైనా సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నా, లేకుంటే గెట్ టుగెదర్స్ ఉన్నా, ఏదున్నా ఇట్స్ ద వన్ స్టాప్ డెస్టినేషన్. యూ కెన్ హ్యావ్ గ్రేట్ టైమ్, గ్రేట్ అంబియన్స్, గ్రేట్ మ్యూజిక్, గ్రేట్ ఫిల్మ్స్, అండ్ అట్ ద సేమ్ టైమ్ యూ కెన్ టేక్ గుడ్ రీల్స్ బికాస్ ఆఫ్ ద అంబియన్స్ అండ్ లైటింగ్ అండ్ ఎవ్రీథింగ్. సో ఒకటే ప్లేస్లో మీకు అంతా ఇట్స్ లైక్ ఏ బంపర్ ఆఫర్ అండ్ వెరీ వెరీ లైక్ అఫోర్డబుల్. సో దట్స్ మెయిన్ థింగ్. ఎందుకంటే ఇండియన్ కన్జ్యూమర్స్ ఆర్ లైక్ 80% మనం మిడిల్ క్లాస్ వాళ్ళమే ఉంటాం ఇక్కడ. సో వాళ్ళకి మనీ అన్నది చాలా, ఎవ్రీ రూపీ కౌంట్స్. సో వాల్యూ ఫర్ మనీ ఇస్తున్నారు కాబట్టి సో డెఫినెట్లీ గివ్ ఇట్ ఏ ట్రై అండ్ హ్యావ్ ఏ గ్రేట్ టైమ్ ఓవర్ హియర్. థ్యాంక్ యూ.